పొద్దుగాల లేసి షిప్పులు చూపిస్తుండని అనుకుంటున్నారా? ఆరవ రోజు అమెరికా నుండి బహామాస్ అనే కంట్రీకి అయితే వచ్చేసిన. ఇక్కడ బహామాస్ కంట్రీలోని ఇది నసావ్ అనే క్రూజ్ పోర్ట్ అనమాట. ఇక్కడికైతే 5 షిప్లు వచ్చినాయి. ఇక్కడైతే 5 షిప్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పోర్ట్లోని ఇంకొక షిప్ అయితే వస్తుంది, ఎంఎస్ ఇది. ఇక్కడ రాయల్ కరీబియన్ 2, కార్నివాల్ 2, ఎంఎస్సి 2, 6 షిప్లు ఉన్నాయి మొత్తము. ఈ మంది అయితే వస్తూ ఉన్నారు, వీళ్ళందరూ బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు అట్లాంటిక్ చూపిస్తా, పెద్ద హోటల్, అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. బయటకైతే పోయి అవన్నీ మొత్తం చూపిస్తా. ఇక మరో సైడ్ కూడా ఇంకో షిప్ అయితే ఉన్నది. ఇక్కడ ఇక వర్షం అయితే వస్తుంది చాలానే, కానీ బయటకు వెళ్ళినాక చూద్దాం. మరి వర్షం కొడితే మన బిస్కెట్ అవుతుంది మనకైతే. కానీ వీడియో మాత్రం తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది ఇది మొత్తం అట్లాంటిక్ మొత్తం చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే బహామాస్లోని నసావ్ అనే పోర్ట్కి వచ్చినాం. షిప్ అయితే బయటకు వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 5 షిప్లు ఉన్నాయి. మేము ఇప్పుడు ఇక్కడ నుండి అట్లాంటిక్ పోవాలి. అట్లాంటిక్ హోటల్, అక్కడ చాలా అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఇదైతే ఇప్పుడు షిప్ పోర్ట్, ఇది నసావ్లోని షిప్ పోర్ట్. ఇదంతా 5 షిప్లు ఆగినాయి ఇక్కడ మొత్తం. చాలా పెద్ద పోర్ట్ అన్నమాట ఇది. మొత్తం వీడియోలు చూపిస్తాం మీకు. ఇవైతే ఈ నసావ్ పోర్ట్ అనేది చాలా పెద్దది. ప్రతిరోజు చాలా కంపెనీల షిప్లు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ షిప్లను చూడరు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి 20-22 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. ఈ పొడవు అయితే ఒక 20 బస్సులు ఒక వెనుకొక పెడితే ఎంత పెద్దగా ఉంటాయి అంత పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. మొత్తం ఇది రౌండ్ అయితే మాత్రం 1 కిలోమీటర్ అంత ఉంటుంది. ఇవి గ్యాంగ్ వేలు. అక్కడ నుండి అయితే మనం బయటకు రావాల్సి ఉంటుంది. అవే గ్యాంగ్ వేలు అంటారు వీటిలను, ఆ డోర్లను. ఇవి ఇక్కడికైతే చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు 5 షిప్పులు అంటే మాక్సిమం ఒక్క షిప్పుకు ఒక 5,000 వేసుకున్నా కానీ చాలా మంది ఉన్నారు. 25,000, 30 మంది అయితే ఉన్నారు ఇక్కడ. కానీ 5,000 పైననే ఉంటారు. పెద్ద షిప్లలో 10,000 మంది ఉంటారు. ఇక్కడ అన్నీ అయితే షిప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జనం అయితే చాలా ఉన్నారు, కుప్పలు ఉన్నారు. షిప్ నుండి అయితే అందరు బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ నసావ్లో మొత్తం తిరగడానికి బీచ్ ఉంటాయి, చాలా రకాల బీచ్లు ఉంటాయి ఇక్కడ. అండ్ అట్లాంటిక్ కూడా ఉంటాయి. అక్కడ అన్ని వాటర్ ఫౌంట్స్ అండ్ స్లైడ్స్ అన్నీ చాలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ చూడడానికి అయితే బయలుదేరుతున్నారు వీళ్ళందరూ. మనం ఇక్కడ నుండి అట్లాంటిక్ పోవాలంటే ట్యాక్సీ పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ రోడ్డు పైన అయితే ట్యాక్సీలు ఉంటాయి. ఇప్పుడు అట్లాంటిక్ పోవాలంటే ఇక్కడ ట్యాక్సీ ఎక్కాలి, ట్యాక్సీ పట్టుకొని అయితే పోవాలి. ఇది మెయిన్ పాయింట్ అన్నట్టు నసావ్లో, ఇది పోర్టు, క్రూజ్ పోర్టు. అవుతున్నాయి. ఇక మా టాక్సీదే. ఈ టాక్సీ అయితే మాట్లాడుకున్నాము. ఈ టాక్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి అట్లాంటిక్ అయితే ఈ టాక్సీలోనే పోవాలి. ఇది ఏంటంటే ఒక్కరికి $5 అంటే మన ఇండియన్ కరెన్సీ 400 రూపాయలు. ఇక్కడ నుండి అయితే అక్కడికి పోవాలి మనం. ఇప్పుడు ఇవన్నీ అయితే మొత్తం క్రూజ్ పోర్టు ఇదంతా. అంటే ఈ నసావ్ విలేజ్, ఇది మొత్తం సిటీ. అక్కడైతే షిప్లు అయితే ఉన్నాయి, 6 షిప్లు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ లొకేషన్ అయితే మొత్తము. ఇక్కడ చూస్తే దగ్గరనే ఉంది, కానీ ఏంటంటే రౌండ్ తిరిగేసరికి అయితే చాలా దూరం ఉంటుంది. ఆ పక్కనే ఉంటుంది, కానీ సముద్రం నుండి అడ్డం ఉంటుంది ఆ కాలువ. అందుకే అక్కడ నుండి ఓరాదు మనకు. షిప్లో కానీ ఇలాంటి ట్యాక్సీలో కానీ అట్లాంటిక్ పోవాలి. అక్కడ కనబడేది అదంతా అట్లాంటికే, హోటలు, అట్లాంటిక్ హోటలు. ఇప్పుడు ఏంటంటే మేము అమెరికా నుండి బహామాస్ అనే కంట్రీకి వచ్చినాము. ఇక్కడ ఏంది బహామాస్ కంట్రీలోనే అట్లాంటిక్ హోటల్ చూద్దామని వచ్చేసినాము. అట్లాంటిక్ హోటల్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా దేశాలలో అయితే ఇది ఉంది అట్లాంటిక్ హోటల్. ఇప్పుడు చలో పోదాం లోపలికి. లోపల ఏమేమి ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా. దీన్ని చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఇది ఫస్ట్ టైం వచ్చిన. దుబాయ్లో 6 సంవత్సరాలు ఉన్నా కానీ అక్కడికైతే పోలేను. అక్కడ కూడా చాలా పెద్ద అట్లాంటిక్ ఉంది. ఈ బ్రాంచెస్ అనేవి చాలా దేశాలలో ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అయితే ఇక్కడ టికెట్లు తీసుకోవాలంట. ఇది అట్లాంటిక్ అడ్వెంచర్ చేయాలంటే ఇప్పుడు ఈ టికెట్లు సెంటర్ ఎక్కడ ఉందో చూద్దాం. మరి లోపలికైతే పోదాం.
డోర్ ఓపెన్ చేయంగానే ముందైతే ఒక చేపల దుకాణం కనబడ్డది. రకరకాల చేపలు ఉన్నాయి చూడు, ఇవన్నీ బొమ్మలు, బట్టలు. ఇవి మనం లోపల అడ్వెంచర్ దగ్గరకు పోవాలంటే టికెట్ తీసుకోవాలి కదా. ఇగో టికెట్ లైన్ ఇదే. ఇక్కడైతే వీళ్ళందరూ అయితే టికెట్ కోసం అయితే వెయిట్ చేస్తారు. ఇప్పుడు లోపలికి పోనీకి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం లోపలికి అయితే పోవాలి. టికెట్లు అయితే తీసుకోవాలి మనం. ఇక అడ్వెంచర్ చేయాలంటే, డాల్ఫిన్స్ చేయాలంటే ఇక్కడ ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇదైతే మస్తు ఉంది. మొత్తం ఒక రాజభవనం లెక్క ఉన్నది ఎటు చూసినా. అట్లాంటిక్లోనే ఇది లోపల ఇది మనం అంతా తిరిగేసి వచ్చి ఏంటంటే ఇది రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంది ఐస్ క్రీమ్లు, కొంచెం స్నాక్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఏదైనా తినొచ్చు అనమాట. ఇక్కడ రిలాక్స్ కావచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను రావడం అయితే. చలో ఇంకా లోపలికి అయితే చూపిస్తా. ఇవన్నీ ఏంటంటే మన కౌంటర్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ అనమాట. మన సముద్రం లోపల ఉంటాయి. ఇక్కడ కనబడేటి మొత్తం ఇది అంతా డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇవన్నీ ఫిష్లు, ఇవి షార్క్స్, ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. ఇవన్నీ నీళ్ళ లోపల ఉంటాయి కలర్గా. లాస్ట్ వీడియోలో మీకు చూపించినట్టున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాయి అంత మొత్తం. ఇక్కడ డాల్ఫిన్స్ తోటి అయితే నీళ్ళతో వాటర్ ఫాల్ లాగా చేసారు. ఇక్కడైతే చాలా బాగుంది అద్భుతంగా. ఇదైతే చూస్తే మాత్రం రాజభవన్ లెక్క ఉంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన, నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఇవన్నీ షాపులు ఎక్స్పెన్సివ్. ఇక్కడ మొత్తం అమెరికా వాళ్ళకైతే ఏది చూసినా కొంచెం తక్కువనే అనిపిస్తుంది, కానీ అయితే మనకైతే ఎక్స్పెన్స్ అనిపిస్తుంది. ఎట్టుందో చూడండి, మస్తుంది, సూపర్గా ఉంది ఇది. చలో ఈ హోటల్లో అయితే చాలా మూవీలు అయితే తీసారు. లిటిల్ ప్రిన్సెస్ కూడా ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇదైతే. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు చేపల అక్వేరియం కోదాము. ఇదంతా చేపల అక్వేరియము. చేపలు చూడండి, చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. కలర్ల చేపలు ఉన్నాయి ఇందులో. మొత్తం కుప్పలు ఉన్నాయి. పెద్ద చొరచాప, అది షార్క్స్, పెద్ద చొరచాప అది. రకరకాల చేపలు అయితే ఉన్నాయి. మీకు ఏ చేప నచ్చిందో నాకు కామెంట్ చేయరి. ఇవన్నీ చూడనీకే, తిననీకైతే కాదు. మళ్ళీ ఎట్లున్నాయో చూడరు, ఇవే మెరుతున్నాయి మొత్తము. పైనుండి సూర్యకిరణాలు పడుతున్నాయి. ఇవైతే చాలా రకరకాల మెరిసిపోతున్నాయి ఇవన్నీ. అక్వేరియం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా బీచ్ ఉంటుంది బయట. బెలూన్స్ తోటి అయితే ఆడుకోవచ్చు. నీళ్ళు చూడండి తెల్లగా ఉన్నాయి. ఇదంతా పెద్ద స్లైడ్. ఇవి ఈ స్లైడ్లలో అయితే చాలామంది అయితే ఆడుకోవచ్చు. పై నుండి జాగ్రత్త కిందకి వస్తారు. ఇది చిన్నపిల్లలు ఆడుకునేటి స్లైడ్, వాటర్ పార్క్ అన్నట్టు ఇది మొత్తము. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటారు అన్నమాట. ఇది మళ్ళొక ద్వారం నుండి అయితే మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నారు. లోపల ఏంటంటే షాపులు ఉంటాయి, ఇది కసినో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇగో ఇదైతే కసినో ఎంట్రన్స్. కసినో అంటే ఇది ఇక్కడ చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందులో పెద్ద బాల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది కసినో. ఉంటాయి, ఇది ఫేమస్.
దేశాలల్లో. ఇలాంటి కసినోలు అయితే చాలా పెద్ద పెద్ద ఉంటాయి, షిప్లలో కూడా ఉంటాయి ఇలాంటివి. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మొత్తం లైట్లతో అయితే మెరిసిపోతుంది. ఇది ఇక అక్కడ పైన కనబడుతుంది కదా, ఇదంతా సముద్రంలో ఉంటుంది ఇలాంటివి. చాలా బాగుంది ఇదైతే మొత్తము. ఈ పైసలు కూడా గెలుచుకోవచ్చు అన్నట్టు ఈ కసినోలలో. డైమండ్ ఇవి కసినో అన్నట్టు ఇవి ఏంటంటే గేమ్లు ఆడుకోవచ్చు వీటిలలో, మనం పైసలు డబ్బులు గెలుచుకోవచ్చు వీటిలలో. చాలా మంచిగా ఉంటుంది. చిప్లలో చిన్నగా ఉంటుంది కానీ నిన్నైతే పెద్దగా ఉంది. ఎటు చూసిన జనం ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు. చూడండి ఎట్లున్నారు. ఫిలిపిన్ మై ఫ్రెండ్ ఆల్సో యూట్యూబర్. ఈ హోటల్లో అయితే చాలా రకరకాల షాపింగ్ మాల్ ఉన్నాయి. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ మాత్రము. ఇక్కడ లోపలికైతే అలౌ లేదంట, ఓన్లీ గెస్ట్లకే. అంటే వీళ్ళు హోటల్లో ఉంటారు కదా, స్టే చేస్తారు కదా, వాళ్ళకి అలౌడ్ అంట. వాళ్ళ రూమ్కే చూపిస్తే వీళ్ళకి పంపిస్తారంట. ఇదైతే చాలా బాగుంది. ఇంకా లోపల మ్యూజియం లాంటిది చాలా సూపర్గా ఉంది. ఇది చూస్తే మాత్రం చైర్లో ఊకుని ఫోటోలు దిగుదామని ఫోజ్ ఇస్తున్నా కానీ చైర్ ఏమో పెద్దగా ఉంది, నేనేమో ఎలక పిల్లలు ఎక్కువనా. ఇదైతే అట్లాంటిక్ చైర్ అన్నమాట, పెద్దగా ఉంది. ఇక్కడ ఇదంతా బయట ప్లేస్ అన్నట్టు, వాటర్ ఫాల్స్ ఉంటాయి, సముద్రం మొత్తం చూపిస్తా. చాలా బాగుంటుంది ఇది అయితే. Can I go, ma'am? Allowed or? Only to the right. Okay, legs. Thank you. లొకేషన్ అయితే సూపర్గా ఉన్నది. నేను అడ్వైజ్ ఏంటంటే దుబాయ్లో ఉన్న వాళ్ళు, దుబాయ్లో కూడా అట్లాంటిక్ ఉన్నది, అక్కడ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి విజిట్ అయితే చేయండి. చాలా బాగుంది చూడడానికైతే, సూపర్గా ఉన్నది. మొత్తం ఆస్టేజ్ అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. నీళ్ళు కూడా తెల్లగా ఉన్నాయి, మొత్తం సముద్రానికి ఆనుకొని వస్తాయి. ఇవన్నీ సముద్రపు నీళ్ళే అనమాట. ఇది అట్లాంటిక్ ముందు సైడ్లో ఇది మొత్తం వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. మొత్తం చూసారా, మొత్తం ఎటు చూసినా వాటర్ ఫౌంటైన్ ఉంది, మొత్తం వాటర్ ఉన్నాయి. అక్కడ బీచ్ కూడా ఉంది. అక్కడ బీచ్లో కూడా వాళ్ళు బోట్ల పైన చేస్తారు. అక్కడ కనబడుతుంది కదా, అది అదే మన బిల్డింగు. మనకి ఎంత దూరంలో ఉన్నా కానీ ఈ బిల్డింగ్ అయితే కనబడుతుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడరు. అది అన్ని చెట్ల మధ్యలోని, అన్ని ఇవి అన్ని కొబ్బరి చెట్ల మధ్యలో అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే ఇది. ఇది మొత్తం హోటలే. నేనున్నది ఒక సైడు, అటు సైడ్ ఉన్నది ఇంకో పక్క అన్నమాట. అది నేను ఇంకా కొంచెం ఇంట్లో 10% కూడా తిరగలేను ఇప్పుడు మందం. చాలా పెద్దగా ఉన్నది ఇదైతే. ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ ఫౌంట్ మస్తున్నది. లోపల నుండి అయితే వాటర్ వస్తున్నాయి ఇట్లా. చాలా బాగుంది ఇది. వాటర్ కూడా చాలా తెల్లగా ఉన్నది, భూమి కూడా కనబడుతుంది, కానీ చాలా లోతు అవుతుంది ఇక్కడ. ఈ హోటల్ అయితే మొత్తం లైట్లతో అయితే దగదగ మెరిసిపోతుంది. సైడ్లకు ఉన్నాయని మొత్తం షాపింగ్ మాల్ అన్నట్టు. ఇవన్నీ చాలా రకరకాల షాపులు ఉన్నాయి. ఈ రోలెక్స్ అంటే తెలుసు కంపెనీ, చాలా మంచి కంపెనీ, బ్రాండెడ్. ఈ రోలెక్స్ కంపెనీ వాచ్లు షాప్ అన్నమాట ఇది. ఇవి ఇక్కడ చూడండి, రోలెక్స్ వాచ్లు ఇవి. దీని రేట్లు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఒకటి $500 అట్లున్నది. 500 అంటే 40,000 రూపాయలు మన ఇండియన్ రూపాయలు. చాలా బ్రాండెడ్ కంపెనీలు అయితే ఇందులో ఉన్నాయి. అట్లాంటిక్ సంబంధించిన మొత్తం హోటల్ ఇది తిరగాలంటే ఒక 2 రోజులు పడుతుంది. తాతనైతే ఫోటోలకు అయితే పోజులు ఎత్తుండు ఈడ. మన డాల్ఫిన్లో చూడండి మంచిగా వాటర్ అయితే వస్తున్నాయి. వాటర్ ఫౌంటైన్ ఇది. ఏదో ఫోటోలు దిగడానికి ఇలా పెట్టిరు ఇక్కడ. చలో ఇక బయటకైతే పోదాము. బయటకు పోయినాక మరి బయట షిప్పులు చిన్న బోట్లు ఉంటాయి, అవి చూపిస్తా. ఇప్పుడు బోట్లు చూసారా, ఇవైతే సినిమాలలో ఉన్నట్టు ఉన్నాయి. ఇవి ఏంటంటే సముద్రంలోకి పోయి మన నీళ్ళ లోపలనే గ్లాస్ ఉంటుంది, వీటికి చేపల్ని చూడొచ్చు అనమాట.
చాలా బాగున్నాయి. ఇవైతే మొత్తం బుల్లెట్ల బోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సరే ఇక మళ్ళీ తిరిగి అయితే షిప్కి అయితే బయలుదేరుతున్నా. అందరూ ఇక టైం అయింది, సాయంత్రం 4 అవుతుంది. అందరూ అయితే మళ్ళీ షిప్కి అయితే బయలుదేరుతున్నారు. షిప్లు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు మా గురించి. మా ఫ్రెండ్ ఇతను బయటకు వెళ్తుండే ఇప్పుడు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, మర్చిపోకుర్రి. ఈ షిప్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాయి. ఇక మళ్ళొక్క వీడియోతోటి మళ్ళీ కలుస్తా. అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.